అమ్మవారు నాగంకమ్మ తల్లి బ్రాహ్మణాలు ఎల్లమ్మ అది ఎరాగ వేరు కట్టు మహానుభావులు ఉన్నారు కదా. దశాపది ఆవిడ దేవిగిరి పట్టణము ఏకచక్రంగా పరిపాలన చేస్తున్నాడు దండగిరి రాజు. రాజు కూర్చోడయ్యా, కూర్చోండి. కూర్చోండి అందరూ కూర్చోండి అమ్మా, ఆడవాళ్ళు మగలు కూర్చోండి. ఒక దేవిగిరి పట్టణము ఏకచక్రంగా పరిపాలన చేస్తున్నాడు దండగిరి రాజు. రాజ్య పరిపాలన చేస్తూ మహానుభావుడికి మగ సంతాన ఫలము ఉన్నది, కానీ అమ్మవారు లేదు. ఆడపిల్ల కావాలి. ఆడపిల్ల కావాలంటే ఒకరు సత్తుల గర్భమున జన్మించే ఆడపిల్ల నాకొద్దు. అమ్మవారు సృష్టి పడివారి వచ్చి అవతార ముద్దై వచ్చి గెలిస్తేనే ఈ అమ్మవారి కొనుగోలు వస్తుంది. అలాంటి ఆడపిల్ల కావాలి. అలాంటి అమ్మవారు వచ్చేంత వరకు గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం, అడుగడుగున అన్నదాన శాస్త్రము. పెళ్ళిళ్ళుగా బ్రాహ్మణులు పెళ్లిళ్ళు చేస్తున్నాడు, ఒడుగులు లేని బ్రాహ్మణులు ఒడుగు చేస్తున్నాడు. ఇలాంటి దానములు చేస్తూ ఉన్నా సంతానం రాల. మహానుభావులు ఆలోచిస్తున్నారు. మహానుభావ ఒక్కసారి అక్కడ దిగి చూడు, ఇన్ని దానములు చేస్తున్నాడే ఆ దండగిరి రాజు. వారు ఇంత ఆడపిల్ల ఎలవడానికి ఎందుకమ్మా పార్వతి ఆలోచిస్తామన్నాడు. పార్వతీ పరమేశ్వరుడు చెప్పుకున్నాడు, బాబా నువ్వు అవతారం పడిమారే టైం వచ్చినది, నేను అవతారం పడిమారే టైం వచ్చినది. నువ్వు వెళ్ళి ఈ శేపురోళ్ళ వారి ఇంత అంటే గౌతుల వారి లెక్క వారి ఎంత నువ్వు ఆడపిల్ల ఎలవమ్మ దండగిరి రాజు ఉంటావు. బాబా ఆ దండగిరి రాజు వారంట నేను ఆడపిల్లనే నేను గెలుస్తాను, కానీ మరి నన్ను వివాహం ఆడాలంటే మళ్ళీ నువ్వే అవతారం పడి మారి రావాలి. నువ్వే అవతారం పడి మారి వచ్చి నన్ను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తేనే ఆ దండగిరి రాజు వారింట నేను ఆడపిల్లనే గెలుస్తాను. అలాంటి సమయం లేదు. మహానుభావుడు వాగ్దానం చేశాడు.